కొన్ని కథల ప్రకారం గలగల శబ్దం చేసే ఈ పాము రాటిల్ స్నేక్ ఇది సాతానుతో సంబంధం ఉన్న ఒక జీవి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలోని కథ ప్రకారం ఏదెను తోటలో ఆ పండ్లను తినకూడదని ఆ ప్రభువు హెచ్చరించిన ఈ సాతాను పాము రూపంలో ఆ పండ్లను వీళ్ళను తినమని ప్రభావితం మరియు మోసం చేసిందని చెబుతారు. అప్పటి నుంచి ఈ రాటిల్ స్నేక్ అని పిలువబడే ఈ పాము సాతానుగా మారి చెడుకు చిహ్నంగా మారిందని నమ్ముతారు. అందుకే కొంతమంది ఈ పామును మోసం మరియు దుష్టత్వానికి సంబంధించిందని చెబుతారు. కానీ ఇవి కథలు మాత్రమే కాదు. కొన్ని అమెరికాలోని గిరిజన తెగల వారికి ఈ రాటిల్ స్నేక్ అని పిలువబడే ఈ పాము వాళ్ళకు పవిత్రమైన జంతువు. ఇది శక్తివంతమైన ఆధ్యాత్మిక శక్తులను కలిగి ఉంటుందని, ఇది భూమిని రక్షించే దేవతగా లేదా పాతాళానికి సంబంధించిన సాతానుకి చిహ్నంగా ఈ పామును పూజిస్తారు. హలో డాక్టర్, చెప్పండి, బాగున్నారా? వరుణ్ గారు, నేను బాగున్నాను. మీరు బాగున్నారా? డాక్టర్ చెప్పండి, ఏంటి ఇలా కాల్ చేశారు? అయినా నా అపాయింట్మెంట్ నెక్స్ట్ వీక్ కదా. దాని గురించి కాదండి, మెడిసిన్స్ టైంకి తీసుకుంటున్నారా లేదా అని కనుక్కోవడానికి కాల్ చేశాను. పర్లేదు డాక్టర్, టైంకే తీసుకుంటున్నాను, అంతా ఓకే. నేను పెళ్ళికి కూడా వెళ్తున్నాను. ఓ అవునా, ఎంజాయ్. అవును, అయినా ఎవరితో వెళ్తున్నావు? డాక్టర్, నేను మా తమ్ముడు వెళ్తున్నాను. తమ్ముడితోనా? తమ్ముడు డాక్టర్, ఏమైంది? సరే డాక్టర్, నేను మళ్ళీ కాల్ చేస్తాను, ట్రాఫిక్లో ఉన్నా. ఇంకెంతసేపు రా, ఈ పెళ్ళి కూడా ఒక యుద్ధంలా ఉంది. డ్రామా చేయకన్నా, నీకు తెలుసు కదా మా ఫ్రెండ్ వాళ్ళ పెళ్ళని. ఎంత అర్జెంట్ అయినా పోదాం. హాయ్ అక్క, ఏంటి సంగతులు? ఎక్కడున్నారా మీరిద్దరూ? ఇంకా స్టార్ట్ అయ్యారా లేదా? 12 గంటలకు ముహూర్తం ఉంది, గుర్తుందా లేదా? త్వరగా రండి. అప్పుడే ముహూర్తాల గురించి మాట్లాడుతున్నావా? మేము బయలుదేరి చాలాసేపు అయింది. అదిగో హైవే మీద కూడా ఉన్నాం. సరే, నాకు గిఫ్ట్ తీసుకోవడం కుదరలేదు. మీరే వచ్చేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని రండి. నువ్వు కొన్నావా ఏంటి? అవునన్నయ్య, నిన్న రాత్రి ఆన్లైన్లో కొన్నాను. ఏంటి ఏదో మాట్లాడుకుంటున్నారు ఇద్దరు? నాకు వినిపించట్లేదు. ఏం లేదక్క, చిన్న గిఫ్ట్ అంతే. ఏం చిన్న గిఫ్ట్ రా? ఏంటది? అన్నా అర్సొద్దు, నువ్వు సైలెంట్ ఉండు. ఏమో మాట్లాడుతున్నారు, నాకు వినిపించట్లేదు. ఏం లేదు, ఈయన గారు గిఫ్ట్ కొన్నారు, దాని గురించి మాట్లాడుతున్నారు.
అన్న చెప్పొద్దన్నా, ఊకొండు నువ్వు. ఏం కొన్నావురా? ఎంత పెట్టి కొన్నావు? అబ్బే అంతేం లేదులే, చీపు. ఏంది చీపా? ఎందుకు నీకు అన్ని డబ్బులు దండగా? దండగా ఎందుకన్నాయా, మా ఫ్రెండ్ పెళ్ళి, నేను ఎంత పెట్టానో కొంటా. అన్నా ఏంటా గిఫ్ట్? ఎవరు చెప్పట్లేదు, నువ్వన్నా చెప్పు. గోల్డ్ బ్రేస్లెట్ కొన్నాడు నా కొడుకు. ఏంటి అంత డబ్బు పెట్టి గోల్డ్ బ్రేస్లెట్ తేవడం అవసరమా? ఏంటి పిచ్చా నీకు? పిచ్చి ఏంటాక పిచ్చి, మా ఫ్రెండ్ పెళ్ళి, ఏదైనా ఇస్తే గుర్తు పెట్టుకుంటాడని ఇస్తున్నాం. ఓహో, వాళ్ళకి ఎవరైనా ఇస్తున్నావా లేదంటే అందరి ముందు పిల్ల పుట్టినకి ఏమన్నా ప్లాన్ చేస్తున్నావా? నువ్వేమన్నా అనుకో, కానీ అది వాడు నన్ను చూసి గుర్తు పెట్టుకుంటాడు. ఏంటి కొనే ముందు ఒక్కసారి కూడా ఆలోచించావా? ఎంత పెట్టి కొన్నావు? అంతేముండదక్క, ఓ 30,000 ఉంటుంది. ఏంది 30,000 పెట్టుకున్నావా? అంత పెట్టుకున్నాక నీకెంత పిచ్చా? నీకేమన్నా పిచ్చి కాదు, నా తరపు నుంచి ఏమన్నా గుర్తుంటుంది అనుకుంటున్నా. మన భూంగుల పెళ్ళికి అవసరం అరే ఇవన్నీ. వానికి నచ్చుతుందిలే నా గిఫ్ట్. 30,000 పెట్టి కొన్నావు కదా, అక్కడికి పోయిన తర్వాత నీ ఫ్రెండ్ నేను పట్టించుకోడు చూడు. నీకేమైతుంది, నా ఇష్టంతో కొన్నా. నీ ఇష్టం సరే, కొంచెం ఆలోచించుకోవాలి కదా. అయినా 30,000 పెట్టి కొనాలని ఎలా అనిపించిందిరా నీకు? అయినా నీకు అంత డబ్బు ఎలా వస్తుందిరా? పనికిరాని వాటికంతా ఖర్చు పెడుతున్నావు. సర్లే ప్రియా, వదిలేసేయి. వాడు ఎంత చెప్పినా నేను వదిలే. సర్లేగా, నాకు చిరాకు లేస్తుంది, నేను కట్ చేస్తా, ఉంటా, బాయ్. సరే జాగ్రత్తగా రండి, వచ్చేటప్పుడు నాకు ఈ అప్డేట్ ఇస్తుండండి. ఓకే ప్రియా, బాయ్. ఏరా ఇంకా కోపంగా ఉన్నావా? ఎందుకురా వానికి నా డబ్బులు దండగా? అన్నా ఇంకా ఊకున్నానా, వదిలే దాని గురించి, ఇంకా పోదాంపా. రేయ్, బాడీలో వాటర్ ఉన్నాయి చూడు. లేవు. అక్కడ ముందు ఆపుతా, దిగి తీసుకో. పోదామా? రే, ఇంకెంత దూరం రా? మ్యాప్లో చూడు ఒకసారి. అన్న ముందర ఏదో ట్రాఫిక్ జామ్ అయినట్టుందన్నా. అవునా? ఇంకో రోడ్ ఏమైనా చూడు. అన్న కొంచెం ముందర పోతే లెఫ్ట్ చూపిస్తుంది, 30 కిలోమీటర్లు తగ్గేటట్టు ఉంది, మళ్ళీ లెఫ్ట్కి పోదామా? ఇప్పటి వరకు అని పెళ్ళికి చాలా ఖర్చు పెట్టినాము. ఇట్లా పోతే 30 కిలోమీటర్లు ఎక్కువ, పెట్రోల్ వాంచిపోతుంది. లెఫ్ట్ తీసుకొని ఇట్లా వెళ్ళిపోదాం, భయం అయితే అవుతుంది.
పోతున్నాం రా ఇంతకీ. చిన్న ఊర్లోకి పోయే రూట్ కదన్నా, కొంచెం ముందరకు ఏమన్నా వస్తుందేమో చూద్దాం. రే ఇంకెంత దూరం రా, మ్యాప్లో చూడు ఒకసారి. అన్నా ఇక్కడ సిగ్నల్స్ కూడా వస్తలేవన్నా. ఇదేం రూట్ రా, ఎవడు పోతారా ఈ రోడ్లో? ఏమైందిరా, దిగి చూడు. అన్న టైర్ పంచర్ అయినట్టుందన్నా. యాదిరా? ఇంకో ఈడ ముందరా. ఎక్కడొచ్చినాం రా, ఎవ్వరు లేరు. ఏం రూట్ రా ఇంతకి ఇది? సరేదా, టైర్ మార్చుకున్నాం రా. అన్న నెట్ వస్తలేదన్న, ఇక్కడ సిగ్నల్ కూడా వస్తలేదు. ఏ ఊర్రా ఇది? ఎక్కడికో పెట్టాలని ఇక్కడ తీసుకొచ్చి ఇరికిచ్చినావు కదరా. ఇంకో పని చేయి, టైర్ తీద్దాం. ఏం చేస్తున్నారా అక్కడ? ఇక్కడ వస్తున్నా. పట్టుకో, సరి పట్టుకోరా.
అది పనికొస్తారు నువ్వు ఇంతకి ఇదంతా కాదులే కానీ ఇంకా ఆడ సిగ్నల్ వస్తుందేమో చూసుకొని వస్తా పోయి. ఎక్కడ పోతున్నావురా? సిగ్నల్ వస్తుందో లేదో చూసా ఆగు. అబ్బా అన్నా 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 ఇటు రానా? రే గిరి, రే ఏమైందిరా? అన్నా అన్నా ఏమన్నా పాము కట్టినట్టు ఉందన్నా, చూడన్నా. అవునా అన్నా? అరే అరే ఏందిరా? వద్దంటే 2 రోజులకు వచ్చినావు కదరా, నాకేం చేయాలో అర్థమవుతలేదు. అన్నా అన్నా పోదాం పా అన్న ఈ నుంచి. వదరాలి అన్నా అన్నా లేకున్నా అన్నా అన్నా లేరా? అరే అరే గిరి, ఏం కాదురా, 2 నిమిషాలు ఒప్పుక పట్టుకోరా, వెళ్ళిపోదాం రా, టైర్ మార్చుకొని వెళ్ళిపోదాం రా, 2 నిమిషాలు రా. అన్నా అన్నా పోదామా నేను నుంచి అన్నా? అన్నా అన్నా నీళ్ళనా? అరే నీళ్ళనా? అరే 2 నిమిషాలు రా గిరి, టైర్ మార్చుకొని వెళ్ళిపోదాం, 2 నిమిషాలు రా. రే అబ్బా అన్నా అరే గిరి, అన్నా కాళ్ళు వస్తుందన్నా. అన్నా అన్నా
అరే గిరి ఒక 2 నిమిషాలు రా, అక్కడ బండి సౌండ్ వచ్చింది, ఇక్కడ వెళ్ళి కనుక్కొని వస్తే ఎవరు వస్తున్నారు. సార్ అక్కడ మా తమ్మునికి టైర్ పంచర్ అయిందా? అవును సార్. ఒక్కనే వచ్చినావా ఏంటి? నేను మా తమ్మునికి పాము కాటేసిందా? అవును. మీకు ఎలా తెలుసు? ఇక్కడ జరిగేదే అది కదప్పా, చాలా మంది చనిపోయినారు. మరి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు సార్? అదిగో ఆ కొండ మీద మా ఇంట్లో. సార్ నాకు కొంచెం ప్లీజ్ హెల్ప్ చేయండి సార్. సరే, మా ఊరు దాటితే ఒక 2-3 కిలోమీటర్ల హాస్పిటల్ ఉంది, నేను తీసుకెళ్తా. అన్నా ఏం నా మీద నమ్మకం లేదా? అలానేం లేదన్నా. ఆలోచించినంత లేట్ అవుతుందప్పా, పద పోదాం. అరే గిరి లేరా. నువ్వు వెళ్ళరా, జాగ్రత్త వెళ్ళరా. 2 నిమిషాలు నేను టైం మార్చుకొని వచ్చేసాను రా. అరే గిరి బౌద్ధంగా తీసుకెళ్ళాను.
అమ్మ తొందరగా వెళ్ళిపోవాలి, తొందరగా వెళ్ళిపోవాలి. ఇదే మీరేరా బాబు, ఎవరు పడితే వాడు వస్తున్నాడు. అర్జెంటుగా ఏరియా నుంచి ఏరిపోలే. ఎవర్రా మీరు? ఏమైతుందిరా అక్కడ? ఏం బుర్ర ఇది? అరే గిరి, కళలో ఉందిరా. ఏమైందన్నా? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? డాక్టర్ కాడికి వెళ్ళినావా? ఏమైందన్నా? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏమైంది అన్నా? ఏమైంది? అదే రా, అక్కడ టైర్ పంచర్ అయింది, ఇక్కడ పాము కరిచింది. నాకెప్పుడు పాము కరిచిందన్నా? అరే నీకు పాము కరిచిందనే కదా ఒకటి వస్తే నేను హాస్పిటల్ పంపించిన. ఎవరు వచ్చినారన్నా? ఎవరు రాలే. నాకు సిగ్నల్ వస్తలేదని సిగ్నల్ కోసం అట్లా పోయినా నన్ను నడుచుకుంటా. అన్నా ఏమైందన్నా? టాబ్లెట్లు వేసుకుంటున్నావా టైంకి చక్కగా? ఏమైంది? కాదురా, ఇక్కడ
పాము కొరికింది, నిన్ను ఎక్కించి పంపించిన హాస్పిటల్ దగ్గరికి. నేను కూడా నీకోసమనే వస్తున్నా. ఏం కాలే పోదాం పా. ఇంకా టైర్ పంచర్ వేయించినావా? మంచిగా ఉంది టైర్. పాపంగా పెళ్ళికి టైం అవుతుంది పోపా. సరే పద కూర్చో. తొందరగా వెళ్ళిపోతుందా? ఈ ఏరియా ఏం బాగాలేదు. హేరా సిగ్నల్ వస్తుందా? అన్నా ఇప్పుడు కూడా వస్తలేదన్నా. సరే ఈ రూట్ ఏమో తేడా కొడుతుంది, మనం హైవేకి వెళ్ళిపోదాం. ఏంది వీళ్ళు భ్రమణ నిజమా? వీళ్ళు నాకు కనబడతారని నేను చెప్తే వీడు నన్ను పిచ్చోడు అనుకుంటాడు. సంగతి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోదు. అన్నా ఎవరన్నా వాళ్ళు రోడ్డుకి అడ్డం నిల్చున్నారా? వాళ్ళు నీకు కనిపిస్తున్నారా? అవునన్నా ఆడే ఉన్నారు కదా, ఇగో ఆడున్నారు వీడు. అరే వీళ్ళేంటారు ఎంత విందా ఉన్నారు? వాళ్ళ దగ్గర రాకముందు వెళ్ళిపోదాం పదరా. అన్నా పదన్నా వెళ్ళిపోదాం పదన్నా. అన్నా వాళ్ళ దగ్గరకు వస్తున్నారన్నా. అన్నా వాళ్ళ దగ్గరకు వస్తున్నారన్నా. అన్నా వాళ్ళ దగ్గరకు వస్తున్నారన్నా. అన్నా వాళ్ళ దగ్గరకు వస్తున్నారన్నా. అన్నా స్టార్ట్ చేయనా తొందరగా. అన్నా తొందరగా స్టార్ట్ చేయనా. అన్నా వాళ్ళ దగ్గరకు వస్తున్నారన్నా, తొందరగా స్టార్ట్ చేయనా. అరే ఉండరా, అరే అయితే లేదు కొంచెం ఉండు నువ్వు. అన్నా వాళ్ళ దగ్గరకు వస్తున్నారన్నా. అన్నా వాళ్ళ దగ్గరకు వస్తున్నారన్నా. అన్నా 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 వాళ్ళ దగ్గరకు వస్తున్నారన్నా. स्टार्ट अरे प्लीज स्टार्ट